తెలుగు జాతి గర్వించే ఔన్నత్యం ఆయనది. డ్రాగన్ ను ఎదిరించిన ధైర్యం ఆయనది. చైనా సైన్యాన్ని తొడగొట్టి తరిమి కొట్టిన ధీరుడాయన. తన ప్రాణ త్యాగంతో దేశానికి ఆయన ఆదర్శంగా నిలిచారు. ఆయనే మన కల్నల్ సంతోష్ బాబు. గల్వాన్ లోయ ఘర్షణలో సంతోష్ బాబు వీరమరణం చెంది నేటికి సరిగ్గా 5 ఏళ్లు పూర్తయింది. ఈ 5 ఏళ్లలో భారత ప్రభుత్వము రక్షణ శాఖ చేసిందేంటి? చైనాను నిలువరించేందుకు చర్యలు ఏ మేరకు సక్సెస్ అవుతున్నాయి? మన ప్రభుత్వం బహుముఖ వ్యూహం ఏంటో భారతదేశ రక్షణ రంగ చరిత్రలో అదో మర్చిపోలేని రోజు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం 2020 జూన్లో భారత్ చైనా సైనికులు ఘర్షణ పడిన రోజు. భారత్ చైనా సైనికుల మధ్య తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయ ప్రాంతంలో జూన్ 15వ తేదీ రాత్రి జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది బీహార్ రెజిమెంట్కు చెందిన వారే ఉన్నారు. చైనా కుయుక్తులను భారత్ నిత్యం అడ్డుకుంటూనే ఉంది. ప్రతిసారి వ్యూహం మార్చే డ్రాగన్ కంట్రీ మన దేశాన్ని ఏదో వైపు నుంచి దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. 2020 ప్రారంభంలో లద్దాఖ్ తూర్పు ప్రాంతంపై చైనా కన్నేసి సేనలను మోహరించింది. మన భూభాగంలోకి వచ్చేసి సైనిక స్థావరాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించింది. చైనా దూకుడును భారత జవాన్లు వీరోచితంగా అడ్డుకున్నారు. చైనా సైన్యం అయిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLAను ఒక్క అంగుళం కూడా ముందుకు రానివ్వలేదు. గాల్వాన్ లోయలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించిన PLA బలగాలను అడ్డుకునే క్రమంలో ఇరు వర్గాలకు ఘర్షణ జరిగింది. 18 బీహార్ రెజిమెంట్ కు కమాండింగ్ ఆఫీసర్ గా ఉన్న కల్నల్ సంతోష్ బాబు సారథ్యంలో జవాన్లు చైనా సైనికుల చొరబాటు యత్నాన్ని అడ్డుకోగలిగారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి వారిని వెనక్కి తరిమి కొట్టగలిగారు. ఈ ఘర్షణల్లో 2 వైపులా ప్రాణ నష్టం సంభవించింది. చైనా తరపున 50 మందికి పైగా PLA సైనికులు మరణించినట్లు సమాచారం ఉన్నప్పటికీ ఆ దేశ సైన్యాధికారులు దాన్ని ధృవీకరించలేదు. మన వైపు నుంచి కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది వరకు వీరమరణం పొందారు. సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరోచిత పోరాటానికి దేశం మొత్తం జేజేలు పలికింది. ఆయన త్యాగం వృధా కాకూడదని, ఇకపై చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాలని దేశ ప్రజలు ముక్త కంఠంతో పిలుపునిచ్చారు. సంతోష్ బాబు మృతి పట్ల 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. కల్నల్ సంతోష్ బాబు దేశానికి ఆదర్శంగా నిలిచారు. సైన్యంలో నిజమైన కమాండర్ అనిపించుకున్నారు. తాను గాయపడిన తోటి సైనికులకు దెబ్బలు తగలకుండా చూసుకునేందుకు ప్రయత్నించారు. గాయపడిన సైనికులందరినీ వెంటనే బేస్ క్యాంపుకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. తన ప్రాణం అడ్డుపెట్టి తోటి సైనికులను కాపాడిన సంతోష్ బాబు సేవలను సైన్యం గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు మహావీర చక్ర అవార్డును ప్రకటించింది. వాళ్ళ యొక్క ధైర్య సాహసాలని, వారి యొక్క అంకిత భావాన్ని ప్రజలు ఎప్పుడు గుర్తుంచుకొని వాళ్ళని గుర్తు చేసుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. అండ్ ఈరోజు 5వ వర్ధంతి సందర్భంగా కల్నల్ సంతోష్ బాబు గారి స్టాచ్యూ సూర్యాపేట చౌరస్తాలో సంతోష్ బాబు గారి చౌరస్తాలో జరుపుకోవడం, దానికి గాను కల్నల్ శ్రీనివాస్ గారు అండ్ NCC బెటాలియన్ 31 రెజిమెంట్ నుంచి NCC బెటాలియన్ పిల్లలు ర్యాలీ చేయడము, ప్రోగ్రామ్ కండక్ట్ చేయడము, బ్రీతింగ్ చేసి వారికి నివాళులు అర్పించడం అనేది చాలా గర్వంగా ఉంది నాకు. గల్వాన్ ఘటన జరిగిన రోజు ఒక్క అంగుళం కూడా ముందుకు జరగకుండా చైనాను నిలువరించిన భారత సైన్యం ఆ తర్వాత కూడా అదే ధోరణిని కొనసాగించింది. 2 పర్యాయాలు దుశ్చర్యలకు దిగబోయిన డ్రాగన్ సైన్యాన్ని సమర్థంగా నిలువరించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పొరుగు నుంచి ఎలాంటి ఉపద్రవం వచ్చిపడినా శత్రు సైన్యాలను అడ్డుకునేందుకు అవసరమైన సైనిక సమర్థతను పెంచుకుంటూ పోతోంది. అందుకు రక్షణ శాఖ, కేంద్ర ప్రభుత్వము పూర్తి మద్దతునిస్తున్నాయి. సైనిక దళాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకునేందుకు వీలుగా రక్షణ బడ్జెట్ను పెంచుకుంటూ పోతున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రక్షణ బడ్జెట్ 6.81 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాదితో పోల్చితే అది దాదాపుగా 10% అధికం. అందులో 7,146 కోట్లను సరిహద్దుల్లో రోడ్లను నిర్మించే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BROకు కేటాయించారు. ఒక్క 2024లోనే 2,236 కోట్ల రూపాయల మేర 75 ప్రాజెక్టులను BRO పూర్తి చేసింది. దీంతో సైనిక దళాలను, సైనిక సామాగ్రిని చేరవేయడం సులభమైంది. లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్లో కీలక సరిహద్దు ప్రదేశాల్లో రోడ్ల నిర్మాణం పూర్తయిందని BRO ప్రకటించింది. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో సైనికులకు అవసరమైన సరికొత్త ఆయుధ సంపత్తిని కూడా రక్షణ శాఖ సమకూర్చింది. అత్యంత ఎత్తైన ప్రదేశాలకు సైనికులు అమిత వేగంగా చేరుకునే మౌలిక వ్యవస్థలు, వాహనాలు ఏర్పాటు చేశారు. సమర్థమైన నిఘా వ్యవస్థ ఇప్పుడు తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఉంది.
అనూహ్యంగా ఘర్షణ జరిగి సైనికులు గాయపడిన పక్షంలో వారికి తక్షణ వైద్య సాయం అందించే ఏర్పాట్లు ఉన్నాయి. సరిహద్దులో డ్రోన్ టెక్నాలజీ వినియోగం పెరిగింది. తూర్పు లద్దాఖ్ సహా పలు ప్రాంతాల్లో ఇప్పుడు సైనిక దళాల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువైందని చెబుతున్నారు. గత 5 ఏళ్లలో డిజిటల్ టెక్నాలజీని వినియోగిస్తూ వాస్తవాధీన రేఖ వెంబడి అభివృద్ధి పనులు కూడా చేపట్టి స్థానిక ప్రజల అవసరాలకు ప్రాధాన్యమిస్తున్నారు. గల్వాన్, డెమ్చోక్ సహా లద్దాఖ్లోని మారుమూల పల్లెలకు సైతం 4G నెట్వర్క్ సేవలను విస్తరించారు. దీంతో డిజిటల్ ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్, టూరిజం విస్తరిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలను గ్రామీణులకు చేర్చడం ద్వారా వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోగలుగుతున్నారు. దౌత్యపరంగానూ భారత్ పై చేయిగా నిలిచింది. 2020 నుంచి ఇప్పటి వరకు భారత్ చైనా మధ్య 30 రౌండ్ల చర్చలు జరిగాయి. సైనిక కమాండర్ల స్థాయిలో 21 సార్లు సంప్రదింపులు నిర్వహించారు. ఉద్రిక్తతలు నెలకొనే అవకాశాలున్న ప్రదేశాల్లో ఇరు వర్గాలు సైనిక ఉపసంహరణకు పూనుకున్నాయి. అందులో గల్వాన్తో పాటు పాంగాంగ్సో, PP-17A, PP-15, డేమ్చోక్, డేమ్సాంగ్ ప్రాంతాలున్నాయి. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి సన్ విడోంగ్ మధ్య జూన్ 12న జరిగిన చర్చలు ఫలవంతమైనట్లు చెబుతున్నారు. ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని, రాకపోకలకు ఏర్పడుతున్న ఇబ్బందులను తొలగించుకోవాలని ఇరు వర్గాలు అంగీకరించాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెలాఖరుకు చైనా వెళ్తారు. గల్వాన్ ఘర్షణ తర్వాత భారత మంత్రి ఒకరు అక్కడకు వెళ్లడం ఇదే మొదటిసారి. వాస్తవాధీన రేఖ వెంబడి భారీగా సేనలను ఉపసంహరించుకోవాలని గతేడాది అక్టోబర్లో ఇరు దేశాలు నిర్ణయించుకున్న తర్వాత మంత్రుల స్థాయి చర్చలు జరగబోతున్నాయి. ఏదేమైనా గల్వాన్ ఘర్షణ తర్వాత సరిహద్దు భద్రతపై భారత్ ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పాల్సిందే.